హరే కృష్ణ. మనం గత వారం విశ్వరూపుని గురించి చర్చించాం. యొక్క గురువు యొక్క తత్వం ఏమిటి, గురువు ఏ విధంగా ఆయన మన పైన దయ చూపిస్తూ ఉంటారు, గురువు యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మనం గడిచిన వారం మనం శ్రవణం చేశాం. సో మరి ఈరోజు కథాంశం ఏమిటి అంటే ఆ యొక్క ఉతాసురుని యొక్క వృత్తాంతాన్ని మనం ఈరోజు చర్చిస్తాం. ఒక వ్యక్తికి బాగా ఎండగా వస్తుంది, ఎండలో ఇబ్బంది పడుతున్నాం అనుకోండి. ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఒక చక్కటి నీడను కోరుకుంటాడు. ఒకవేళ అతనికి మంచి వృక్షం కానీ ఆశ్రయం ఇచ్చింది అనుకోండి, ఆశ్రమం ఆ యొక్క వృక్షం యొక్క నీడలో అతని తాపాన్ని, ఆ యొక్క ఎండ యొక్క తాపాన్ని నుంచి అతను బయటపడగలుగుతాడు. దాహం వేస్తున్నప్పుడు అతనికి చల్లటి నీళ్లు లభించాయనుకోండి, ఆ నీటితో తన యొక్క తాపం అంటే తన యొక్క దాహాన్ని తీర్చుకొని అతను సంతృప్తిని పొందుతాడు. ఇది మానవుడు కోరుకునేదన్నమాట. మనందరం ఎండలో ఉన్నాం. ఏమిటి ఆ ఎండ అంటే భౌతికము అనే ఒక ఎండలో అలసిపోతున్నాం. నీడ కావాలి. ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుందంటే వృక్షం నుంచి లభిస్తుంది. అదే భగవంతుని యొక్క ఆశ్రయమం ద్వారా మనకు లభిస్తుంది. మనం ఈ భౌతిక జగత్తును ఎలా ఈదాలనుకుంటున్నాం? కుక్క తోకను పట్టుకొని ఎవరైనా సముద్రాన్ని ఈదుతారా? ఎవరైనా ఇస్తారండి కుక్క తోకను పట్టుకొని? మనం ఈ రోజున ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదాలనుకుంటున్నాం. సముద్రాన్ని ఈదాలి అంటే మనకు నావ అవసరం. ఆ నావ ద్వారా సముద్రాన్ని మనం దాటగలుగుతాము తప్ప కుక్క తోక పట్టుకొని మనం సముద్రాన్ని దాటలేము. అట్లా ఆ నావ భగవంతుని యొక్క పాద పద్మ ఆశ్రయమే మనకున్నటువంటి ఏకైక నావ. అందుకని ఆ భగవద్భక్తి ద్వారా రక్షించబడుతున్నటువంటి వ్యక్తి యొక్క కథాంశమే ఈరోజు ఈ యొక్క ఉతాసురుని యొక్క కథ. అంటే మనం చివరిలో మళ్ళీ దీని గురించి చర్చిస్తాం. నిన్నటి వారంలో మనం విశ్వరూపుని గురించి చర్చించాం. విశ్వరూపుణ్ణి ఇంద్రుడు తన యొక్క అసురులకును దేవతలకు కలిగిన సంతానంగా విశ్వరూపుడు చెప్పుకున్నాం. అయితే ఇతను యజ్ఞంలో అసురులకు కూడా కొన్ని ఆశీస్సులు ఇస్తున్నటువంటి దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు భ్రాంతి చెంది అక్కడ విశ్వరూపుని యొక్క తలను నరికేసేశాడు. దాని కారణంగా అతనికి బ్రహ్మహత్యా పాతకం తాకింది. ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు పాపం. కింద మింద పడి పాపం అతని యొక్క బాధ నుంచి విముక్తిని పొందాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే విశ్వరూపుడు ఎప్పుడైతే మరణించాడో తన తండ్రి అయినటువంటి త్రిష్టాకు మనసులో ఎంతో బాధ కలిగింది. ఏ తండ్రికైనా సరే తన పుత్రుడు మరణిస్తే ఆ తండ్రికి ఎంతో బాధగా ఉంటుందన్నమాట. అలానే త్రిష్ట, విశ్వరూపుని యొక్క తండ్రి అయినటువంటి త్రిష్ట ఎంతగానో బాధపడిన వాడై, ఎంతగానో దుఃఖించి ఎలాగైనా సరే ఇంద్రుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ ఇంద్రుని ఎలాగైనా సంహరించాలి అని ఒక యజ్ఞాన్ని తలపెట్టాడన్నమాట. ఆ యజ్ఞం ద్వారా ఏమి జరిగింది అంటే తన యజ్ఞం అయితే ప్రారంభించాడో, యజ్ఞం చేసినప్పుడు మంత్రోచ్చరణ జరుగుతుంది. మనం యజ్ఞం చేయాలంటే మంత్రం చెప్పాలి కదండి. దానికంటూ కొన్ని మంత్రాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం అనేది ఏమైంది అంటే మంత్రం అనేది చక్కగా పలకపోయిన కారణంగా త్రిష్టాకు సత్ఫలితం అనేది పూర్తిగా లభించలేదు అనేది భాగవతం కథ చెప్తుంది. కానీ ఈ అసూయ ద్వేషంతో తను ఈ యజ్ఞాన్ని చేసినందుకు గాను ఆ యజ్ఞంలో నుంచి ఒక భయంకరుడైనటువంటి ఒక అసురుడు జన్మించాడనమాట. అతను ఎంత భయంకరంగా ఉన్నాడు అంటే పెద్ద శరీరం, ఎంతో విశాలమైనటువంటి శరీరం, పెద్ద పెద్ద నేత్రాలు, భయంకరమైనటువంటి అరుపులు, ఆ ఎంటుకలకు రాగి కమ్మి ఏ విధంగా అయితే ఎర్రగా ఉంటుందో ఆ విధమైనటువంటి కురులు కలిగి తన చేతిలో ఒక శూలాన్ని ధరించి నాలిక అని ఇది చేస్తూ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ ఆ యజ్ఞం గుండంలో నుంచి ఒక భయానకమైనటువంటి వ్యక్తి ఆవిర్భవించాడు. త్రిష్ట చాలా ఆనందం కలిగింది.
వెళ్ళు ఆ ఇంద్రుని సంహరించు అని చెప్పి ఆజ్ఞ మేరకు ఈ అసురుడు పేరే ఉత్తాసురుడు అని ఇతను అన్నమాట. ఇతని యొక్క వృత్తాంతం రేపు వారం చెప్పుకుంటాం. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే దీని సారాంశం కానీ మనకు అర్థమైతే మన జీవితం అనేది బాగుపడుతుంది అనేది భాగవతం చెప్పేది. అయితే ఇప్పుడు ఈ ఉత్తాసురుడు యజ్ఞములో నుంచి వచ్చినటువంటి ఈ అసురుడు తన శూలాన్ని ధరించి దేవతలపైకి భీకరమైనటువంటి శబ్దం చేస్తూ దేవతలపైకి యుద్ధానికి వెళ్ళాడు. దేవతలు కూడా ఈ దృశ్యాన్ని చూసిన వారు మాత్రం ఊరుకుంటారా? మీరు మా మీదకు వస్తే మేము ఊరుకుంటామా? మేము కూడా మీ మీదకు వస్తాం. సో మనం కూడా అలా కదా, నువ్వు రా మీద రాయి వేస్తే నేను కూడా నీ మీద ఒక రాయి వేస్తాను. అలాగా ఈ ప్రతీకార భావన అనేది ఈ రకంగానే ఉంటుందన్నమాట. అయితే దేవతలు కూడా అదే విధంగా ఎన్నో తన ఆయుధాలను ధరించి, ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ కూడా ఆయుధాలను ధరించి వారి యొక్క రథాలలో వారి యొక్క వాహనాలలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఉత్తాసురుని పైనకి అనేక రకాలైనటువంటి బాణాలు ఆయుధాలన్నీ కూడా విసురుతూ ఉన్నారు. పాపం ఈ ఉత్తాసురుడు, ఈ దేవతలు ఏమవుతుందంటే దేవతలు వదులుతున్నటువంటి ప్రతి ఒక్క ఆయుధం ఉత్తాసురుని యొక్క శరీరంలోకి వెళ్ళి మాయమైపోతున్నాయి. తనని ఎటువంటి గాయపరచడం లేదు పాపం, అతనికి ఎటువంటి అంత గాయం కూడా చేయడం లేదు. పాపం ఎంతగానో దేవతలు భీకరమైనటువంటి యుద్ధం దీర్ఘకాలం చేశారు. అలిసిపోయారు పాపం, నిజానికి అలిసిపోయి వాళ్ళ వల్ల కాక ఆ ఉత్తాసురుని సంహరించలేకపోవడమే కాక వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఉత్తాసురుని యొక్క శరీరంలోకి వెళ్ళి అవి అదృశ్యమైపోతున్నాయి. కనీసం అంత గాయం కూడా ఉత్తాసురుని చేయలేకపోతున్నారు దేవతలు. వారు బాగా బాధపడి ఆ యుద్ధ రంగంలో నుంచి వెనక్కి తిరిగి పారిపోయారు. దేవతలందరూ కూడా పారిపోయి భగవంతుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ముందేమో పోయిన కథలో బ్రహ్మను స్తుతించారు, ఇప్పుడు ప్రత్యక్షంగా నారాయణుని స్తుతిస్తున్నాడు అనమాట ఆ ఇంద్రుడు. అలాగా దేవతల పతి అయినటువంటి ఇంద్రుడు తన భగవంతుడైనటువంటి ఆ నారాయణుని స్తుతిస్తూ ఉండగా దేవతలందరూ కూడా ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పరమాత్మ రూపడగా భగవంతుడు నేను వస్తున్నాను, నేను మిమ్మలను కాపాడుతాను అని ముందే ఒక హెచ్చరిక ఇచ్చేశాడనమాట స్వామి. మనం ఎప్పుడైతే స్వామిని ఆశ్రయిస్తామో స్వామి ఎల్లప్పుడూ వారిని రక్షిస్తూ ఉంటారు. అందుకని మన స్వామిని పైన ఆధారపడి ఉన్నటువంటి వారిపైన ఎన్ని రంగులు పడినా అవి తగలవు అనమాట, పక్కకు పోతూ ఉంటాయి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని గోవిందుని యొక్క పాద పద్మాల పట్ల స్థిరమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే పరమాత్ముడు తన హృదయంలో దేవతలకు తెలియపరిచినటువంటి కొద్ది నిమిషాలకు వారి ముందు గరుడు వాహనము పైన దర్శనమిచ్చారనమాట. దేవతలకు ఎంతగానో ఆనందం కలిగింది. ఆ భగవంతుని వాళ్ళు స్తుతించారు. వాళ్ళందరూ కూడా సాష్టాంగ ప్రణామాలను అర్పించారు. అనేక విధాలుగా వాళ్ళు భగవంతుని స్తుతించి, స్వామి నీవే ఆ ఉత్తాసురుని యొక్క భారీ నుంచి మమ్మల్ని రక్షించాలి. అతని పైకి మేము ఎన్ని ఆయుధాలను సంధించినప్పటికీ అతని శరీరంలోకి జీర్ణం చేసేసుకుంటున్నాడు. అన్నీ తనలోకి వెళ్ళిపోయి అవి అదృశ్యమైపోతున్నాయి. కనీసం మేము అంత గాయం కూడా ఆ అసురుని ఏమీ చేయలేకపోతున్నాం. ఇంతమంది శక్తిమంతులైనటువంటి దేవతలు కానీ అంత గాయం చేయలేకపోతున్నాం. దయచేసి అతని భార్య నుంచి మమ్మలను నువ్వే రక్షించాలి, మాకు ఎలాగైనా శక్తినివ్వాలి అని చెప్పారు. అయితే ఇంద్రుని కూడా మిగిలిన దేవతలందరూ కూడా వీని దెబ్బకు భయపడి ఇంద్రుని అడుగుతున్నారు, ఇంద్రుడు భగవంతుని అడుగుతున్నారు. సో భగవంతుడు అతనికి ఒక సలహా ఇచ్చాడనమాట. నీవు ఉత్తాసురుడు పేరేంటి దతిక్షి అనే ఒక ఋషి ఉన్నాడు. అతనిని మీరు ఆశ్రయించి వెన్నెముక ద్వారా తనను మీరు సంహరించగలరు అని చెప్పి ఆశీర్వదించి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవతలు ఇతని చేత అనేక రకాలుగా గాయపడుతున్నారు. ఋషులు మిగిలిన ఎంతోమంది దేవతలు కూడా ఇంద్రునికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాగైనా సరే ఆ ఉత్తాసురుని మీరు సంహరించి మమ్మల్ని రక్షించండి అని దేవతలందరూ కూడా ఇంద్రుని మొరపెట్టుకుంటున్నారు.
ఇప్పుడు ఇంద్రుడు దధీచి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే మనం నువ్వు చనిపోయి మాకు మంచి చెయ్యి అంటే ఎవరైనా చేస్తారండి? ఇప్పుడు ఆయన వెన్నెముక కావాలి అని అంటే ఆయన శరీరాన్ని పరిత్యజించాలి. పరిత్యజిస్తేనే కదా ఆయన వెన్నెముక అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతలు, ఆ దేవతపతి అయినటువంటి ఇంద్రుడు దధీచి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామాలను అర్పించి ఎంతో వినమ్రతగా ఆ మునిని ప్రార్థించగా, ఆ ముని తపస్సులో ఉన్నటువంటి ముని కళ్ళు తెరిచి, ఏమి ఇంద్ర, ఎందుకు ఇలా వచ్చావు, ఏం కావాలి నీకు, ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి విషయం ఏమిటి, బాగున్నావా అని విచారించిన తర్వాత ఇవన్నీ అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు ఇంద్రుడు తన నుంచి ఏం చెప్పలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఇంద్రుడు భగవంతుని గురించి, భగవంతుని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మాకు అందరికీ కూడా కష్టం వచ్చింది, మేము భగవంతుని ఆశ్రయించున్నాం. ఆ భగవంతుడు మాకు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటినంటే, మిమ్మల్ని ఆశ్రయించి ఆ యుతాసురుడు అనే రాక్షసుని మీ వెన్నెముక తీసుకొని విశ్వవసు ఇచ్చినట్లయితే అతను ఒక మంచి ఆయుధాన్ని తయారు చేసి ఇస్తాడు. ఆ ఆయుధంతో మేము ఆ అసురుని సంహరిస్తాము. దయతో మహర్షి, నీ వెన్నెముక మాకు కావాలి అన్నారనమాట. ఆయన వెంటనే, దానాయన నీకోసం కూర్చొని ఉన్నాను, ఇదిగో తీసిస్తాను అని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన చాలా గొప్ప ఋషి. ఇప్పుడు ఇంద్రుడు భగవంతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనం భాగవతంలో విన్నా లేదా ఇతర పురాణాలు విన్నా మనకు ఈ కథ మనకు అర్థమవుతుంది. ఆయన భగవంతుని గురించి చెప్తూ ఆ యొక్క కార్యం దేనికోసం చేస్తున్నారు అంటే, ధర్మస్థాపన చేయడం కోసం, దేవతలను రక్షించడం కోసం. ఏంటండి నాకు ప్రయోజనం అనంటే, నీవు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు సమస్త జీవులన్నీ కూడా భగవంతుని కోసం సేవ చేయాలి. మనందరము కూడా భగవంతుని ఆనందపరచడం కోసం ఈ భౌతిక జగత్తుకు వచ్చాం. ఇక్కడ మన స్వార్థము, మన స్వలాభాల కోసం కాదు. మనం ఇక్కడ ఎందుకు రాగద్వేషాలకు లోనవుతున్నామంటే, ఇక్కడ నా కోరిక తీరాలి, నా లక్ష్యం నెరవేరాలి అంటే, మనం భగవంతుని దగ్గరికి సేవ చేస్తే నా కోరిక తీరాలి, మందిరానికి వెళితే నా కోరిక తీరాలి, ఎవరికైనా సాధువుకు సేవ చేస్తే నా కోరిక తీరాలి. ఇది కాదు ఇక్కడ ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. భగవంతుని యొక్క ప్రీతార్థం, భగవంతుని సేవ కొరకు నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. భగవంతుని యొక్క సేవ కోసం ఎవరు అర్థించినా సరే దాన్ని మనం స్వీకరించాలి. అవసరమైతే శరీరాన్ని కూడా వదిలేయాలి. ధర్మో రక్షిత రక్షిత. ధర్మం అంటే సాక్షాత్తు భగవంతుడే అనమాట. ఆ భగవంతుని గురించి సేవ చేయడానికి, ఆ భగవంతునికి సంతృప్తి పరచడానికి ఒకవేళ మన శరీరాన్ని వదిలేయవలసి వస్తే కూడా వదిలేయడమే భక్తి. ఏదో తిలకం పెట్టుకొని, కంఠమాల పెట్టుకొని, సిక వేసుకొని, ధోతి కట్టుకుంటే భక్తులం కాం. మనం త్యాగం చేస్తేనే భక్తులం అవుతాం. ఏం త్యాగం చేస్తున్నాం? ఏమి త్యాగం చేస్తున్నాం? మనం ఎంతమంది త్యాగం చేస్తున్నాం? భగవంతుని కోసం. ధర్మస్సు సాక్షాత్ భగవత్ ప్రణీతం. త్యాగం మీరు దయసో భగవంతుని ప్రీతార్థం కోసం ఈ త్యాగం చేయాలి అని ఇంద్రుడు ఎప్పుడైతే ఇలా అర్థించాడో, ఎంతో సంతృప్తి పొందినటువంటి దధీచి తన పట్ల, ఇంద్రుడి పట్ల ఆనందపడి, ఇప్పుడు తను, ఇంద్ర నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా వెన్నెముక ధర్మ రక్షణ కోసం ఉపయోగపడుతుంది అంటే, భగవంతుని యొక్క ధర్మం అంటే ఇక్కడ భగవంతుడు అండి, ఆ భగవంతుని సేవకు ఉపయోగపడుతుందంటే నా శరీరం ఏమిటి, ఏదైనా ఇచ్చేస్తాను, నా ప్రాణాలను ఈ క్షణమే నేను పరిత్యజిస్తాను అని చెప్పి ఆయన యోగం ద్వారా తన శరీరాన్ని వదిలేస్తే అప్పుడు ఆ యొక్క దేవతల యొక్క పతి వచ్చి తనను ఆ యొక్క వెన్నెముకను తీసి ఒక వజ్రాయుధాన్ని తయారు చేశారనమాట. ఆ విధంగా ఆ వజ్రాయుధం తయారైంది. ఆ వజ్రాయుధంతో ఇప్పుడు ఇంద్రుడు ఐరావతం తన ఏనుగు పైన కూర్చొని మిగిలిన దేవతలతో కలిసి రక్షణ చేయడం కోసం ఆ వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు ఇప్పుడు మళ్ళీ ఆ ఉత్తాసురుని పైకి యుద్ధానికి వెళ్ళాడనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఉత్తాసురుడు భయంకరమైన శరీరం కలిగినటువంటి వాడు. అతను ఇలా నిలబడుకొని ఉంటే ఆకాశానికి, అతని యొక్క ఇలా చూడాలంటే అతని యొక్క శరీరం ఆకాశానికి తగులుతుందన్నమాట. అంత భీకరమైనటువంటి శరీరం, అంత భయంకరమైనటువంటి శబ్దం. తన చేతిలో ఒక శూలం ధరించి
భయానకంగా శబ్దం చేస్తూ దేవతలపైకి వస్తున్నటువంటి ఆ యొక్క ఉత్తాసురుడిపైకి ఇంద్రుడు, దేవతలు ఎన్నో రకాలైనటువంటి బాణాలను వేయడం ప్రారంభించారు. ఉత్తాసురుడు కూడా దేవతలపైన బాణాలు వదులుతున్నారు. దేవతలు భయంకరంగా దెబ్బలు తింటున్నారు. కొంతమంది అయితే ఆ యొక్క ఉత్తాసురుని చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళై భయపడి ఆ యొక్క యుద్ధరంగం నుంచి పారిపోయి దాక్కుంటున్నారనమాట. దేవతలందరూ కూడా అంత భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. అలాగ జరుగుతున్నప్పుడు ఇంద్రుడు కూడా కొన్ని బాణాలు వేస్తున్నాడు. ఆ అసురుడికి కూడా కొన్ని తగులుతున్నాయి, కానీ అవి ఇదైపోతూ ఉన్నాయి. ఇంకా తన యొక్క ఇవి ఏం చేశాడు అంటే ఇంద్రుడు అలా ఆ ఇంద్రుని పైకి భయానకంగా అరుస్తూ పెద్ద ఆ నోరును పెద్దగా చేసుకొని ఇంద్రుడు మింగేశాడు. ఎవరు? ఈ ఉత్తాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడిని మింగేశాడు అనమాట. ఎప్పుడైతే ఇంద్రుడిని మింగేశారో మిగిలిన దేవతలకందరికి కూడా భయం కలిగేసి అక్కడి నుంచి పారిపోయారు. పాపం దాక్కునేశారు వాళ్ళందరూ కూడా, అమ్మో అని అనేసి. అంటే ఇలాంటి సందర్భాలు మాకు కూడా జరిగినాయి అన్నమాట. సో ఇలాంటి కష్ట సమయం వచ్చినప్పుడు కొంతమంది మా దగ్గర కూడా నిలబడలేదు. ఒకే ఒక వ్యక్తి నేనున్నాను అని చెప్పారనమాట, గంగరాజు. ఏమి ఆ రకంగా వదిలి వెళ్ళిపోయారు. అమ్మో మా ప్రాణాలకు అపాయం జరుగుతుంది, మా జీవితం ఉంది. ఇక్కడ దేవతలు కూడా ఇంద్రుడు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు? దేవతల కోసం, ధర్మం కోసం. కానీ ఆ విషయాన్ని మరిచిన దేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంద్రుణ్ణి ఈ ఉత్తాసురుడు మింగేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంద్రుడు ఇప్పుడు ఒక విశేషం ఏమిటి అంటే ఇంద్రుడు మింగేసినప్పుడు ఇంద్రుడు మింగేసినాడు ఉత్తాసురుడే మింగేసినాడు ఇంద్రుడిని. మింగేసినప్పటికి కూడా తన కడుపులోకి వెళ్ళినప్పటికీ కూడా తనకి ఏమి కాలేదు. ఎందుకంటే అతను నారాయణ కవచం చేశాడు. ఆ నారాయణ కవచం అనేది తిష్ట నుంచి విశ్వరూపుని నుంచి దతిజి నుంచి తిష్టా నుంచి విశ్వరూపుడి నుంచి ఇంద్రుడికి ఈ యొక్క నారాయణ కవచం అందిందనమాట. అందుకని దతిజి సామాన్య వ్యక్తి కాదు, ఇతను గొప్ప గురువు. తిష్టాకు నారాయణ కవచాన్ని ఉపదేశించిందే దతిజి. అదే నారాయణ కవచాన్ని తన పుత్రుడైనటువంటి విశ్వరూపునికి అనుగ్రహించింది తిష్ట. అదే విశ్వరూపుడు తిష్ట దగ్గర పొందినటువంటి విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు నారాయణ కవచం. ఈ నారాయణ కవచం బలం వల్ల తనకి ఏమీ కాలేదన్నమాట. ఈ యొక్క అసురుడు మింగినప్పటికీ కూడా తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని తన యొక్క శరీరాన్ని చీల్చుకొని ఇంద్రుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు భాగవతంలో అలానే చెప్తున్నారనమాట. ఆ నారాయణ కవచం కారణంగా ఇంద్రుడిని ఆ అసురుడు మింగేసినప్పటికీ కూడా ఇంద్రుడికి ఏం కాలేదు. కాకపోవడమే కాకుండా తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో ఆ యొక్క అసురుని యొక్క శరీరాన్ని చీల్చి ఇంద్రుడు బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే ఇంద్రుడు బయటకు వచ్చేసాడో ఆ యొక్క అసురుడు కింద పడిపోయాడు. తన యొక్క శరీరం ఎప్పుడైతే చిందరవిందరైపోయిందో, చేతులు పొట్ట మొత్తం అంతా ఇదైపోయిందో, కానీ ఇంకా చనిపోలేదు. కానీ ఆ యొక్క ఉత్తాసురుడు ఇంద్రుడితో చెప్తున్నాడు అనమాట, ఇంద్ర నన్ను సంహరించు. మీరు భాగవతంలో వింటే ఈ యొక్క ఉత్తాసురుడు అనే అసురుడు ఇంద్రుడికి ఉపదేశం చేస్తాడనమాట. వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంభాషణలో ఇంద్రుడు ఆశ్చర్యచకితుడైపోయి ఏం అర్థం కాక అలా ఉండిపోతాడనమాట. అంటే ఒక అసురుడు అయ్యి ఇంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నాడు, తనను సంహరించమని కోరుతున్నాడు అనమాట. నువ్వు నన్ను సంహరించు, ఎందుకంటే ఇది శరీరాన్ని మాత్రమే నువ్వు సంహరిస్తావు, ఆత్మను కాదు. మనం కొన్నిసార్లు ప్రతీకారం అనే భావనతో నేను నిన్ను చంపుతా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఇంద్రుడికి స్వయంగా చెప్తున్నాడు, నువ్వు నన్ను సంహరించు అని. ఇంద్రుడు ఈ విషయంలో ఆశ్చర్యపోయి నన్ను సంహరించమంటాడేంటి, అతనికి ఎట్లా జ్ఞానం కలిగింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం, అది రేపారం చెప్పుకుంటాం ఆ విషయం. ఆశ్చర్యంతో ఇంకా ఇంద్రుడు తన ఆజ్ఞను పొందినటువంటి వాడై తన వజ్రాయుధం తీసుకొని 1000 సంవత్సరాల కాల పరిమితిని తన తలను మెడను కట్ చేశాడనమాట. కిషింగ్ 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 అని. అప్పటి వరకు కూడా తెగలేదు. అది ఎంతో దీర్ఘకాలం ఆ యుద్ధం అనేది కొనసాగింది. వాని ఆ తలను నరకడానికి, ఆ మెడ నరకేదానికి ఎంతో సంవత్సరాల కాలం ఇంద్రుడికి పట్టి ఆయన
అసలు ఇలా కోస్తూ ఉంటే ఇంద్రుడికి చెమట్లు కప్పి అలిచిపోతున్నాడు అనమాట పాపం. ఎట్లా తిరకు మొత్తానికి చంపేశాడు. ఉత్తరాసురుణ్ణి సంహరణ జయ హో జయ హో. ఇప్పుడు ఇంకొక టెస్ట్ ఏంటో తెలుసా? ఇలా ఉత్తరాసురుని సంహరించిన తర్వాత ఇప్పుడు అందరికీ శుభం జరిగింది కదా. ఈ అసురుడు అనేక రకాలుగా సాధువులను దేవతలను భయానకంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇంద్రుడిని మొరపెట్టుకుంటే ఇంద్రుడు వెళ్ళి ఆ అసురుడి పైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఓడిపోతే భగవంతుడు తనకు ఒక మార్గం ఇస్తే ఆ మార్గము గుండా ఆ ఉత్తాసురుని సంహరిస్తే సమస్త దేవతలకు శాంతి కోసం వారి యొక్క రక్షణ కోసం ఇంద్రుడు ముందుండి తనను రక్షిస్తే ఇప్పుడు ఏం చేశారో తెలుసా? దేవతలు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది అని చెప్పి ఆ యొక్క ఇంద్రుణ్ణి ఒంటరిగా వదిలేసి ఆ యుద్ధరంగం నుంచి వాళ్ళందరూ కూడా పరారైపోయారనమాట. మమ్మల్ని అంటుకోవద్దు, మమ్మల్ని అంటుకోవద్దు, మమ్మల్ని అంటుకోవద్దు అనేసి ఆచార్యులు చెప్తారు. మనం పిల్లల్ని ఎంతో కని పెంచుతాం, అలానే గురువు కూడా మనకి ఎంతో చక్కగా శిక్షణ చేస్తారు. మన స్వభావం ఏ రకంగా ఉన్నా సరే ఎదురు చూసి సహనంతో ఉండి తెలుసుకుంటాడు. టక్కన చెప్తే అతను హట్ అయ్యి భగవంతునికి దూరం అవుతాడు అని ఓపిక వలించి వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉంటే వాళ్ళు కూర్చొని ఉంటే పనుకొని ఉంటే వెయిట్ చేసి ఎదురు చూసి అన్నీ చేసిన తర్వాత గురువు ఇది తప్పు నాయన, ఇలా ప్రవర్తించకూడదంటే నువ్వేం గురువు అయ్యా అంటాం. తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు ఆహారం కూడా పెట్టరు. వృద్ధాప్యం వచ్చినప్పుడు కనీసం కృతజ్ఞతలు కూడా చూపించరు. అరే నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో చదివించారు, నాకు ఎంతగానో పోషించారు అని. మనకు జీవితానికి ఒక తోడు దొరికితే చాలు మనకు అందరినీ మర్చిపోతాము. ఇది మనకున్నటువంటి స్వభావిత. ఇక్కడ దేవతలు కూడా ఏం చేస్తున్నారు? అందరి కోసం ఇంద్రుడు తన జీవితాన్ని కూడా త్యజించి ముందుకెళ్ళి యుద్ధం చేస్తే ఆ పాపం మళ్ళీ దేవతలకు మాకాడు అంటుకుంటే, ఇంతకుముందు అంటుకున్నది కదా మొన్న కథలో. అప్పుడు పాలు పంచుకున్నారు. నువ్వేం 10 పాపం చేస్తే మేము పంచుకోవాలనా అని. ఎవరి కోసం యుద్ధం చేశాడండి ఇంద్రుడు? చెప్పండి. దేవతల కోసం, సమస్త వారికి శాంతినివ్వడం కోసం. ఎంతోమంది జీవితాలను త్యాగం చేసి సాధువులుగా ఈ సమస్త జీవులకు అందరికీ రక్షణ ఇవ్వడం కోసం వారి జీవితాలనే ప్రణంగా పెట్టినటువంటి వారే సాధు మహాత్ములు. వారు మనల్ని దండించినా, వారిని చిన్న చూపు చూసిన మన శ్రేయస్సు కోసమే, మన అపరాధం ఏమిటి అని తెలుసుకొని మనలో పరివర్తన తెచ్చుకోవడం కోసమే వాళ్ళు చూపించేది కరుణ. అందుకని మనం ఎప్పుడు ఉద్దేశించి అనే పదాన్ని వాడుతున్నాము అంటే మనకు శాస్త్రం అవగాహన లేదు, భగవన్ నామం అవగాహన లేదు, మనకు కృతజ్ఞత భావన లేవు. ఎందుకంటే కృతజ్ఞత భావన ఉంటే మన మార్పు కోసం భగవంతుడు తెలియపరుస్తున్నాడు. ఈ సాధువును మనం ఉద్దేశించడం కోసమే మనం రక్షించడానికే ఈ సాధువును పంపించాడు. శాస్త్రాలను భగవంతుడు మన కోసం వచ్చాడన్న భావన మనకు ఉంటుందన్నమాట. అందుకనే మానవుడికి ఉండవలసినటువంటిది కృతజ్ఞత. శాస్త్రజ్ఞానం అనేది మనకు లేదనుకోండి, ఇలాగనే మనం ఆలోచించి మన జీవితాన్ని మనమే భస్మపటం చేసుకుంటూ ఉంటాం. మన కోసం త్యాగం చేసి, మన కోసం కష్టించి, మన పాపాలు, గురువు శిష్యుని యొక్క పాపం తీసుకుంటాడు. తెలుసా మీకు? తల్లిదండ్రులు, మీరు మను సంహిత అని ఒక సంహిత ఉంది, మీరు చదవండి. లేకపోతే చదివిన వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. తిక్కగా మాట్లాడకూడదు. ఇంకా లేనిపోని పాపాలను మనం నెత్తినేసుకుంటాం. ఇప్పుడే పాపాలతో జీవితం సంకనాకిపోతుంది, ఇంకా సంకనాకించుకోవడం ఎందుకు మన జీవితాలను? కాబట్టి మను సమితగా ప్రకారంగా కావచ్చు, ఇంకా వేరే సమితుల ప్రకారంగా మీరు చూస్తే తల్లిదండ్రులు పిల్లలకు సరైనటువంటి శిక్షణ ఇవ్వకపోతే వారు చేసినటువంటి పాపం 4వ వంతు వారు కూడా అనుభవించాల్సిందే. పిల్లలు సరిగా గురువు దీక్ష ఇచ్చినప్పుడు లేదా గురువును ఆశ్రయించినప్పుడు ఆ శిష్యుడికి అన్ని నేర్పించినప్పుడు ఆ శిష్యుడు చేసినటువంటి పాపములో 4వ వంతు గురువు కూడా తీసుకుంటాడు. మీరు మహాభారతం చదవండి. గురువు కూడా మీ పాపాన్ని తీసుకోవాల్సిందే. మనమేమనుకుంటాం, మేము చేస్తేనే కదా సేవ, మేము చేయలేదా సేవ? మీరు సేవ చేసినా రుణపడే ఉంటారు. ఇంకా జన్మలకు కోట్ల జన్మలు ఎత్తినా మీరు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చు.
మీ బంధువుల రుణం తీర్చుకోవచ్చు, ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు రుణం తీర్చుకోలేరు. ఆధ్యాత్మిక గురువుడు జన్మమృత్యు సాగరం నుంచి బయటపడేసేవాడు. అందుకని అటువంటి వాని యొక్క రుణం మనం ఎవరు తీర్చుకోలేం. మీరు తల్ల కిందల తపస్సు చేసిన వాని రుణం తీర్చుకోలేరు. ఈ రకంగా రాజు అయినటువంటి వాడు ప్రజలు చేసినటువంటి పాపంలో 6వ వంతు తీసుకోవాలి. అందుకని రాజు అయినటువంటి వాడు ప్రజలకు సన్మార్గం చూపించాలి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకు సన్మార్గంలో నడిపించాలి. గురువు కూడా పిల్లలను సన్మార్గంలో నడిపించాలి. ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాలి, మార్చాలి. అలా వారికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. గురువు ఆజ్ఞను పాటించకపోతే మనం గురువు దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోవచ్చు, లేదా గురువు ఆజ్ఞను పాటించాలి. ఎందుకంటే గురువు ఆజ్ఞ పాటించి తీరాలి. అదే ధర్మం, అదే శాస్త్రం. మనం శాస్త్రం చదవం, మనం గురువును ఆశ్రయించడం. గురువు మన భోగాల కోసం కాదు, గురువు మనం చెప్పుకోవడానికి కోసం కాదు. గురువు అనేవాడు ఏదో ఒక డ్రామా చేసేవాడు కాదు. గురువు మన యొక్క జన్మాల పాపం నుంచి విముక్తి చేసేవాడు గురువు. అందుకని మనం గురువు మన యొక్క శ్రేయోభిలాషి, మన యొక్క పాపాలను తీసుకొని మనకు సుకృతాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చే మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది గురువు. అందుకని గురువు, తల్లిదండ్రులు, రాజు, ఈ ముగ్గురు కూడా మనం చేసినటువంటి పాపములో కొంత వంత భాగం వాళ్ళు కూడా తీసుకుంటారు. కనుక మనం ధర్మం పాటించాలి. భీష్మదేవుడు మహాభారతంలో యుధిష్ఠిర మహారాజుకు ఈ ఉపదేశాలు చేస్తారు. మీరు చదవండి, ఒక్కసారి మహాభారతం చదవండి. మనం శాస్త్రాలు చదవం, ఫోన్ పట్టుకుంటాం. ఎవడన్నా చెప్తే మనల్ని ఉద్దేశించి చెప్పారు అని అనుకుంటాం. పోనీ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాను అనుకోండి, మారచ్చు కదా. మీరు అంత నిజాయితీ పరులు అయితే. దొంగలు, ఎందుకంటే దొంగే మరొకరి పైన దొంగ అనే భావన పలుకుతుంది. కాబట్టి మీరు శాస్త్రం చదవరు, శాస్త్రం వినరు, గురువును కూడా ఆశ్రయించేదాన్ని మనం స్వీకరించం. నిజాయితీ లేదు మన దగ్గర. నిజాయితీ లేనప్పుడు ఇలాంటి ప్రవర్తన వస్తుంది. కృతజ్ఞత లేదు. అరే, మన కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు, మనల్ని ఉద్దేశించి మనం ఏం అవసరం గురువుకు మీ గురించి మాట్లాడటం? అసలు మీ గురించి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ పాపం గురువు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గురువుకు ఎంత రుణపడి ఉంటామో ఒకసారి మీరు గురుతత్వం తెలుసుకోండి. గురువు అనేది ఒక గొప్ప మహోన్నతమైనటువంటి తత్వం అది. అందుకని గురువు పట్ల మనం ఉండవలసింది కృతజ్ఞత. భాగవతంలో చెప్తుంది, గురువు అంటే, శిష్యుడు అంటే గురువుకు కుడిభుజముగా పనిచేయాలి కానీ ప్రతిఫలము ఆశించి కాదు. గురువు తను ఏ విధంగా చూసినప్పటికి కూడా శిష్యుడు మాత్రం గురువుకే శరణాగతి కట్టుబడి ఉండాలి అని శ్రీమద్ భాగవతం కూడా మనకు చెప్తుంది. గురువు ఉంటేనే మన జీవితానికి సఫలీకృత విజయం లభిస్తుంది. అందుకని మనం చేసినటువంటి పాపములలో, తప్పులలో మన కోసం మన వాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి, రాత్రింపవులు తల్లిదండ్రులు వ్యాపారమో లేకపోతే ఉద్యోగమో చేసి తన పిల్లల కోసం ఆ ధనాన్ని కూడపెట్టి వాళ్ళను చదువుకు పంపిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారండి? కృతజ్ఞత అనేది ఉందా? ఇప్పుడు ఎక్కడుందండి కృతజ్ఞత? లాభం పొందుతూ కూడా అదే లాభం తీసుకొని కూడా మనం కృతజ్ఞత లేకుండా హర్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులను కూడా, గురువును హర్ట్ చేస్తున్నాం, రాజును అవమానిస్తున్నాం. పరిపాలించావులే అని అనేసి మనం చేసిన దాంట్లో 6వ వంతు తను కూడా తీసుకుంటున్నాడు. అందుకని రాజు అయినటువంటి వ్యక్తి దండించాల్సి ఉంటుంది. అందుకని ఆయన దండలను తప్పు అనుకున్నవాడు నేరస్తుడుగా పిలువబడతాడు, అంతకుడుగా పిలువబడతాడు. అతనికి ఇష్టం లేకపోతే ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అడవిలో ఉండొచ్చు అతను. శాస్త్రాలు మీరు చదవండి. శాస్త్రం చదవము, మనకు మనం మానసికంగా ఉండాలి. మాయవాద తత్వం అన్నమాట. అన్నీ మనకు నచ్చినట్లు ఉండాలి. ఇది సరైనటువంటిది కాదు. అందుకని మన అందరం కూడా తెలుసుకోవాలి ఈ పాపం. ఇప్పుడు దేవతల యొక్క పాపాన్ని కోసం ఇంద్రుడు ముందుండి యుద్ధం చేస్తే ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి అంటుకునింది. ఇంద్రుడికి అంటుకుంటే దేవతలందరి కోసమే కదా ఇతను యుద్ధం చేశాడు. పోయినసారి కూడా యుద్ధం చేస్తే ఎన్నో కష్టాలు పడి బయటపడ్డాడు పాపం. ఇప్పుడు ఆయన బ్రహ్మహత్య పాతకం, ఈ యొక్క ఉత్తాసురుని అనే రాక్షసుని సంహరం వల్ల అతనికి ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం అంటుకునేది. అదేంటండి, అతడు అసురుడు కదా? కాదండి, అతను మహోన్నతమైనటువంటి భక్తుడు. వచ్చే వారం వస్తుంది అతని గురించి. అతను గొప్ప భక్తుడు కావడం చేత అతన్ని సంహరించిన కారణంగా ఇంద్రుడు ఇప్పుడు తన శరీరం భయంకరమైనటువంటి దుర్గంధం కొట్టుకుంటూ, తన శరీరం అంతా అందహీనంగా మారిపోయి
ఇక్కడ ఆయన కూర్చొని ఉంటే ఎంతో దూరం అంతా భయంకరంగా మారిపోయి ఆయన ఆ బాధ నొప్పిని భరిస్తూ లేకపోతుంటే దేవతలందరూ కూడా ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు నేరుగా ఆ కమలనాభుడైనటువంటి జగన్నాథుణ్ణి ఆశ్రయించడం కోసం మానస సరోవరం అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి ఒక కమలం, అంటే బయట కూర్చుంటే తన చేతిలో తన శరీరం నుంచి వస్తున్నటువంటి దుర్గంధంతో ఇతరులకు హాని కలుగుతుందని ఆయన ఆ కమలము లోపలికి ప్రవేశించి కమలనాభుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ నాథుణ్ణి ధ్యానిస్తూ కొన్ని వేల సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాల కాలం తపస్సు చేశాడు అని మనకు భాగవతం చెప్తుంది. ఇప్పుడు మరి ఇంకో వృత్తాంతంలోకి వెళ్ళాల్సి ఉంది మనం ఇప్పుడు. అయితే దేవతలందరూ కూడా ఇంద్రుని వదిలిపెట్టేశారు కదా, పెట్టేశారు. సరే, ఇప్పుడు మనకు ఎవరో ఒకరు రక్షకుడు అనేవాడు ఒకడు ఉండాలి. ఒకవేళ మనకు రక్షించేవాడు లేడనుకోండి, నాయకుడు లేడనుకోండి, మనందరం ఏం చేస్తామండి? నేనెంత గొప్ప, నేనంత గొప్ప, ఇదే కదండి జరుగుతుంది. మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఎక్కడైనా ఊరు వెళ్ళారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? జుట్లు పట్టుకుని కొట్టు, అది కామన్గా ఉంటుంది కదా. అలా ఎప్పుడైతే మన ఇంట్లో పెద్దలు లేరో వెంటనే ఒక గొడవ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, తనకు మార్గదర్శనం చేసేవారు కానీ ఆ సింహాసనంలో, ఇంద్ర సింహాసనంలో కూర్చొని వారికి రక్షణ ఇచ్చేవాళ్ళు కానీ లేరు. ఇప్పుడు ఏ అసురుడైనా అందులో కూర్చొని దండయాత్ర చేయొచ్చు. ఇప్పుడు భయభ్రాంతులైనటువంటి దేవతలందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు, ఇప్పుడు మీరు మాకు ఏదో ఒక మార్గం చూపించాలి అని. ఏదైనా మనకు మార్గం ఇవ్వాలంటే గురువే ఇవ్వాలి, గురువే రక్షించాలి, అన్యులు రక్షించరు. భగవంతుడు తాత్కాలికంగా నీకు సహాయం చేస్తాడు, నువ్వు మళ్ళీ గురువుని ఆశ్రయించాల్సిందే. ఇప్పుడు అక్కడ ఒక సభ జరిగి ఒక నిర్ణయానికి వచ్చారు దేవతలందరూ కూడా. ఏంటి అంటే, ఈ ఇంద్ర పదవిలో కూర్చోవడానికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీకు కోరుకున్నా, అబ్బాయి మాకు లేదు, మేము కూర్చోం అని ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోయినారు. అంటే మీరు అనుకుంటారు, ప్రభు ఇక్కడ కూర్చున్నారు, చక్కగా మందిరం మెయింటైన్ చేస్తున్నారు, ఆయన ఒక ఏసీ గదిలో కూర్చొని ఉంటారు, ఆయనకేం అబ్బానని చెప్పకూడదు. కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి. కింద అగ్ని గోళం ఒకటి మండుతూ ఉంటుందన్నమాట. ఆ అగ్ని గోళంలోనే కూర్చొని దాన్ని భరించుతూ మీకు రక్షణ ఇస్తూ దాన్ని తననే కాల్చుకుంటూ మనకు రక్షణ ఇచ్చే వాళ్ళే గురువులు, తల్లిదండ్రులు, మన పెద్దలు. అందుకని పిల్లలైనటువంటి వాళ్ళు పెద్దల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. లేదా అటువంటి భావన లేకపోతే విడిచి వెళ్ళిపోవాలి కుటుంబాన్ని. కృతజ్ఞత అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి ఉన్నా ఒకటే, లేకపోయినటువంటి. మనం చదువుకునే రోజులు వస్తారు కదా, పుట్టలోని చెదురు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ వినరవేమ అని చదువుకున్నాం, కానీ మనం ఆచరించడం లేదు. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అమ్మో అది మేము భరించం, అదిగో మేము భరించం. కూర్చున్నప్పుడేమో అసూయ చెందుతాం, తీసుకోవాల్సి వస్తే అంటే సుఖాలు కావాలంటే అందరికీ కావాలి, పేరు భజన అంటే అందరికీ కావాలి. అదే కష్టం, అవమానం, నష్టం తీసుకోవడానికి ఎవరము ముందుకు రాం. అయితే ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారు అంటే, ఈ సింహాసనంలో కూర్చోవడానికి సరైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి రహోస్కుడు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన్ను మీరు ఈ సింహాసనంలో కూర్చోబెట్టండి అని. ఎందుకు అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక, నేను ఇంద్రుని అవ్వాలి అని అనేసి. ఆ కోరిక కోసం ఆయన ఎన్నో యజ్ఞాలను చేశాడు. అంటే ఎవరంటే వాళ్ళు కూర్చోవడానికి ఉండదని మనం ఈర్చ చెందుతుంటాం కదా. ఎవరికైనా మంచి జరుగుతుంటే వాళ్ళు అక్కడ కూర్చోవడానికి, వాళ్ళు అవి చేయడానికి పూర్వం తపస్సు చేసి ఉండొచ్చు, లేదా ఈ జన్మలో ఎంతో తపస్సును ఆచరించుండొచ్చు. ఇప్పుడు ప్రేమానంద మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు బృందావనంలో. ఆయన దగ్గరికి ఎంతోమంది జనాలు వెళ్తూ ఉంటారు. ఆయన ఎందుకు వెళ్తున్నారండి? ఆయన దగ్గర ఏమైనా మ్యాజిక్లు మంత్రాలు ఉన్నాయంటే లేదు. భగవంతుని కోసం ఆయన 14 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను వదిలిపెట్టి కేవలం కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టిని తింటూ నీళ్లు తాగుతూ, ఏ ఆశ్రమ వ్యక్తి కూడా ఆశ్రమం ఇవ్వకపోతే, ఎవరు లోనికి రానికపోతే, ఆహారం లేక, పిలిచేవారు లేక, ఆ చలిలో శరీరం అంతా గడ్డ కట్టేస్తూ ఉంటే, రక్తం గూడులు కట్టేస్తుంటే, ఆ చలిలోనే అక్కడే గంగా నది ఒడ్డున కొనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తింటూ, ఆకలికి తట్టుకోలేక ఆ మట్టిని తింటూ, ఆ గంగా నది నీళ్లను తాగుతూ ఆయన
తపస్సును ఆచరిస్తే మహాదేవుడు అనుగ్రహించి బృందావనానికి వెళ్ళు, శ్రీమతి రాధాకృష్ణులను ఆశ్రయించు అని చెప్తే బృందావనానికి వెళ్ళారు. ఆయన ఎంతో దీర్ఘ తపస్సు చేశారు. 2 కిడ్నీలు కూడా పోగొట్టుకున్నారు. 14 సంవత్సరాల వయసులోనే కుటుంబాన్ని పరిత్యజించి వచ్చేసారండి. మీరు ఆలోచించండి, మనం ఇక్కడ ఉన్నారు అంటే దాని వెనకాల ఎంతో తపస్సు ఉంటేనే ఉంటాం. అది లేకుండా మనం ఈర్ష్య చెందకూడదు, తప్పులు ఎంచకూడదు. ఆ పాపం అనేది మనం అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ నహుష్కుడు కూడా అటువంటి స్థానం పొందాలి అన్న ఉద్దేశంతో ఎంతో దీర్ఘకాలం ఆయన యజ్ఞ యాగాలను చేశాడు ఈ భూమి పైన. ఆయన చంద్రవంశంలో ఒక గొప్ప రాజు, చంద్రవంశానికి రాజు. మీరు మహాభారతంలో వస్తుంది ఆయన స్టోరీ, ఇక్కడ అన్నీ చెప్పుకోం మనం. జస్ట్ ఆయన ఎంటర్ అయినాడు కాబట్టి మనం కూడా ఎంటర్ చేస్తున్నాం. ఆ కథలో ఉన్న పేరు అంతవరకే. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, అతన్ని తీసుకొని వచ్చారనమాట దేవతలు. రావయ్యా, మా గురువుగారు పిలుస్తున్నారు అని. ఆయన కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎందుకు పిలిచారు అంటే, నేను ఇంద్రసింహాసనంలో కూర్చొని పెట్టాలి అంటే ఇంకా ఆయన పొంగిపోయాడనమాట. ఆ కోరిక కోసమే, ఆ అవకాశం కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నహుష్కునికి ఆ అవకాశం వచ్చింది. సింహాసనంలో కూర్చున్నాడు. తన పుణ్యఫలంగా కూర్చున్నాడండి, ఊరికే కూర్చోలేదు. దానికి ఎంతో తపస్సును ఆచరించాడు, ఎంతో దీర్ఘకాలం ఆయన యజ్ఞం చేశాడు. అయితే ఇప్పుడు ఆ ఇంద్ర సింహాసనంలో కూర్చున్నాడు. ఇప్పుడు దేవతలందరినీ కూడా అతను తాత్కాలికంగానే, పర్మనెంట్ కాదండి. ఇప్పుడు ఇంద్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చే వరకు ఇతను తాత్కాలికంగా మిగిలిన సమస్యలు రాకుండా ఉండడానికి ఒక రాజు ఉండాలి కాబట్టి పరిష్కరించడానికి ఈయన చూస్తున్నాడు. ఇలా కాలం గడుస్తుంది. ఆయన కూడా, పాత ఇంద్రుడు కూడా తపస్సు చేస్తూ ఆయన ఆ కమలం లోపలే కూర్చొని భగవంతుణ్ణి ఇది చేస్తూ ఉన్నాడు అనమాట. ఒకరోజు ఈ ఇంద్రుడు, స్వర్గలోకంలో ఉన్నటువంటి కొత్త ఇంద్రుడు, పాత ఇంద్రుని యొక్క భార్య ఒకరోజు వెళ్తూ ఉందన్నమాట. వనంలోంచి వెళ్తూ ఉంటే ఆమెను చూశాడు. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఇంత దూరం వచ్చాను, సింహాసనంలో కూడా కూర్చున్నాను, ఒక్కసారి అవకాశం వినియోగించుకుందాం, ఏమైనా ఉందేమో చూద్దాం, ఒక ట్రై చేద్దాం, ఒక రాయి వేద్దాం, తగిలినా సరే మన కోరిక తీరుతుంది కదా అని పాడుబుద్ధి పుట్టిందనమాట. మనకు కూడా మంచిగా ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతున్నప్పుడు ఎవడో ఒకడు మనల్ని కలబెడుతూ ఉంటాడు. అప్పుడు పుడుతుంది మనకు ఒక పాడు బుద్ధి, ఉన్నదంతా పోగొట్టుకుంటాం మళ్ళీ. ఇప్పుడు వీడికి కూడా అలానే పుట్టింది మనసులో నుంచి ఒక పాడు బుద్ధి. ఆ బుద్ధి పుట్టి ఏం చేశాడు తెలుసా? ఆమె దగ్గరికి వెళ్ళి, నీ పట్ల నాకు చాలా కోరికగా ఉంది, నా కోరిక తీర్చు అని. పాపం ఆమె నా భర్త లేడు అని చెప్పి బాధపడుకుంటూ, ఆమె భగవంతుణ్ణి పూజించుకుంటూ, జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ ఆమె ఉంటే, తన భర్త లేడన్న బాధతో ఉంటే, ఎట్లా నీ భర్త లేడు కదా, ఒంటరిగానే కదా ఉన్నావు 1000 సంవత్సరాల నుంచి, నేను ఒక తోడు. ఆమె అనుకునింది అనమాట, అరే నిన్నేదో తాత్కాలికంగా నా భర్త పదవిలో కూర్చొని పెట్టుకుంటే నాన్న కూడా అనుభవించాలనుకుంటావా, ఎంత అధర్మపరుడుగా నువ్వు అని తన మనసులో అనుకున్నటువంటి ఆమె తన గురువు గారి దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్ళి తన గోడునంతా చెప్పుకునింది అనమాట. మనకు ఏదైనా బాధ వస్తే మన గురువు దగ్గరికే వెళ్ళాలి, ఆయన మాత్రమే మనకు పరిష్కారం ఇస్తారు. అటువంటి ఆమె పాపం తన గురువు దగ్గరికి వెళ్ళి తన గోడునంతా వెళ్ళపుచ్చుకుంటే అప్పుడు గురువుగారు ఒక సలహా ఇచ్చారు. ఏమిటి ఆ సలహా అంటే, సత్పురుషుల చేత పల్లకీలో తనను తీసుకొని రమ్మని చెప్పు, అలా చెప్తే నీవు దగ్గరికి తీసుకురా అని ఈ విధంగా ఉపదేశం చేసి పంపించాడు. ఈమె కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, కొత్త ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నీవు నా పట్ల ఎట్లా మనసు ఉంది కాబట్టి నువ్వు ఒక పల్లకీలో బాగా కూర్చొని ఆ పల్లకీని సత్పురుషుల చేత మోయబడుతూ నువ్వు నా భవంతికి వచ్చినట్లయితే నేను తప్పనిసరిగా నీ కోరికను తీరుస్తాను అని చెప్పాడనమాట. సో ఈ స్టోరీ ఇక్కడ వరకే దీంట్లో వచ్చింది. మనం ఈ స్టోరీ చెప్పుకోవాలంటే మహాభారతం లేక వెళ్ళాలి. కాబట్టి ఈ భాగవత కథలో మనం అన్ని స్టోరీలు రావు. మనం ఈ వృత్తాంతం కేవలం ఈ ఉతాసురుని సంహరించి ఆ ఇంద్రుడు విముక్తి అవ్వడం వరకే మన ఈ కథాంశం అనేది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పింది అనమాట. కాబట్టి నేను ఈ కథను ఇక్కడ వరకే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇదా మార్చేస్తాను. అది అయిన తర్వాత వానికి కాస్త బుద్ధి వస్తుంది. ఈ లోపల ఏమయ్యింది అని అంటే, కమలనాభుడైనటువంటి గోవిందుని పైన తన మనసును లగ్నం చేసినటువంటి ఇంద్రుడు ఆ 1000 సంవత్సరాల దీర్ఘకాలం భగవంతుని స్మరిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహుడైనాడు. మనం ఎప్పుడైతే మన వాళ్ళ కోసం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా త్యాగం చేస్తున్నప్పుడు మనల్ని రక్షించేవాడే ఆ భగవంతుడు. నేను మొదట్లోనే చెప్పాను కదా,
ఆకలి కలిగితే బాగా ఎండ కలుగుతుంది అనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆ చల్లదనాన్ని కోరుకుంటాడు, నీడను కోరుకుంటాడు అనమాట. ఆ నీడే భగవద్భక్తి. మనం కష్టాల్లో ఉన్నా, మనం దుఃఖంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా మనకు రక్షణ ఇచ్చేది భగవద్భక్తి. అటువంటి ఇంద్రుడికి ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి అంత దీర్ఘకాలం తపస్సు చేస్తే భగవంతుడు తనను అనుగ్రహించిన వాడై తన స్థితిని అంతటినీ కూడా మార్చి లక్ష్మీదేవి అనుగ్రహపాత్రుడైనటువంటి ఇంద్రుడు ఆ కమలములో నుంచి పైకి వచ్చి తిరిగి ఇప్పుడు తన యొక్క స్వర్గలోకానికి వెళ్ళాడనమాట. వెళ్తగానే ఇప్పటికి ఈ కొత్త ఇంద్రుడికి శాపం కూడా వచ్చేసింది. శాపం కూడా వచ్చి అతను ఒక సర్పంలా అయిపోమని అగస్త్యముని చేత శాపం పొందినవాడై అతను ఈ భూలోకంలో ఒక అడవి ప్రాంతంలో, అంటే హిమాలయాల అడవి ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి సర్పముగా మారిపోయి ఉన్నాడు అనమాట. ఇది మహాభారతంలో అక్కడి నుంచి వస్తుంది. భీముడు వస్తాడు, అతన్ని చుట్టుకుంటాడు. తర్వాత ఇతనికి యుధిష్ఠిర మహారాజుకు మధ్య ఒక సంభాషణ, ప్రశ్నలు సమాధానాలు కొనసాగుతాయి. మన మహాభారతం చెప్పుకుంటాం కదా. ఈ భాగవత కథలు అయిన తర్వాత అప్పుడు మనం విందాం ఈ కథను మళ్ళీ మనకు వస్తుంది. ఈ యొక్క నహుసుని యొక్క వృత్తాంతం గురించి మనం మరి ఇంకో కథలో మనం చెప్పుకుంటాం. సో ఈ రకంగా కొత్త ఇంద్రుడు వెళ్ళిపోయాడు, శాపగ్రస్తుడైపోయి. అందుకని మనకు తాత్కాలికంగా కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, అందరి జీవితాల్లోనూ వస్తాయండి. అవకాశం వచ్చింది కదా అని వినియోగించుకున్నాం అనుకోండి, లేనిపోని సమస్యల్లో పడతాం. మనకు అర్హత ఉందా లేదా అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఎటువంటి సమస్యల్లో పడం. ఈ భాగవతం ఏమి నేర్పిస్తుంది మనకు? ఇతిహాసాలు ఏమి నేర్పిస్తాయి, పురాణాలు ఏమి నేర్పిస్తాయి అంటే మనం తప్పు చేయకుండా ఉండేది ఎలా, భగవంతుని పొందడం ఎలా, గురువుని సంతృప్తి పరచడం ఎలా, భగవన్ నామము చేయడం ఎలా, మన జీవితాన్ని మనం చక్కపరుచుకోవడం ఎలా అనేది మనకు నేర్పించేదే ఈ భాగవత కథలు. అందుకని ప్రతి ఒక్కరము కూడా ఈ భాగవత కథలు వినడం వల్ల లేదా కనీసం చదవడం వల్ల మనకు కాస్తో కోస్తో జ్ఞానం అనేది తెలుస్తుంది. ఆ జ్ఞానం ఉంటే మనం ఇతరుల పైన రంగులు చల్లే ప్రయత్నం చేయం, మొండిగా ప్రవర్తించం. మొండితనం అంటారు కదా, ఆ మొండితనం ఎందుకు ఉంటుందంటే భగవద్భక్తి లేకపోతే వస్తుంది మొండితనం జీవుడికి. ఈ మొండితనం అనేది అనేక జన్మలుగా వస్తుండేది. ఈ ఒక్కరోజుతో వచ్చిందేదో లేదో నిన్న మొన్న వచ్చిండేది కాదు. మనకి ఈ పాడుబుద్ధి అంతా ఎప్పటి నుంచో వస్తూ ఉంది, కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని మోస్తూనే ఉన్నాం. దేవాతి దేవుడు శ్రీకృష్ణ కథలోకి వెళితే మనకి ఈ కథ వస్తుంది. అలాగా మనం మోస్తూ వస్తున్నాం. కానీ గురువు అయినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అరే మొయ్యద్దురా బాబు, వదిలేసే అంటున్నాడు. కానీ మనం గురువు గారికి స్వార్థపరుడు, ఆయన స్వార్థం కోసం మనకి చెప్తున్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాము. ఇది మన స్వభావము. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు, ఆ ఇంద్రుడు భూలోకానికి వచ్చాడు పాపగష్ట జీవితంగా. అందుకని మనకు వచ్చిన అవకాశాలు ఏవైనా ఉంటే ఉన్నత కార్యాలు చేయడం కోసం మన అవకాశాన్ని వినియోగించాలి. ఇప్పుడు నా చేతిలో బలం ఉంది కదా అని చెప్పి నేను ఎవరినంటే వాళ్ళని చంపకూడదు, లేదా నా చేతిలో కత్తి ఉంది కదా అని చెప్పి నా ఇష్టం అని చెప్పి ఎవరినంటే వాళ్ళని పొడచకూడదు. నీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరిపైన అంటే వారిని ఇది చేయడానికి లేదు. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మస్సు సాక్షాత్ భగవత్ ప్రణితం. ధర్మం ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆ ధర్మో రక్షిత రక్షిత. ఆ ధర్మ ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే సమస్త జీవులను రక్షిస్తాడు. కాబట్టి మనకున్నటువంటి అధికారం, బలం ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్న ధనం కావచ్చు, విద్య కావచ్చు, బలము కావచ్చు, పదవి కావచ్చు, భగవంతునికి సేవ చేసుకోవడానికి, భక్తులైనటువంటి వారికి సేవను చేసుకోవడానికి, ధర్మానికి సేవ చేసుకోవడానికి తప్ప అన్యదా ఉపయోగించడానికి కాదు అనేది ఈ కథ మనకు నేర్పిస్తుంది. అందుకని మనకున్నటువంటి అధికారం కేవలం మన స్వార్థానికి వాడకూడదు. ఇప్పుడు చూడండి, ఆ కొత్త ఇంద్రుడు అవకాశం వచ్చింది కదా, అరే ఇంత దూరం వచ్చాను, ఈ సింహాసనంలో కూర్చున్నాను, ఇంద్రుడికి ఆమెకు ఎట్లా భర్త కూడా లేరు కదా, ఒకసారి ఒక ట్రై చేద్దాం, ఒక రాయి వేద్దాం, పడితే ఓకే, పడకపోతే మళ్ళీ ఆలోచిద్దామని పాడుబుద్ధి ఎందుకండి? ఇలాంటి క్యారెక్టర్లు మనకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు చాలా వరకు మనం సంఘంలో నడుస్తున్నప్పుడు. అందుకని మనం ఇలాంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు ఈ భాగవత కథ ద్వారా మనం జాగృతులమై మన జీవితాలను సఫలీకృతం చేసుకోవడం కోసం, భగవంతుణ్ణి సేవించుకోవడం కోసం మనం సంసిద్ధులంగా ఉండాలి తప్ప అలాంటి పాడు పనుల కోసం, అలాంటి పాడు ఆలోచనలకు అవకాశం ఇచ్చి మన జీవితాలను మనం ధ్వంసం చేసుకోకూడదు అనేది ఈ
ఒక ఇంద్రుని యొక్క కథ. మరొక ఇంద్రుని కథ ఏమిటి అంటే, అందరి కోసం తన త్యాగం చేసి పాపం పడిందని అందరూ తనను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతే తల్లిదండ్రులు కూడా మనం చూడండి, తల్లిదండ్రులు పెంచిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈరోజు బజార్లో వదిలేస్తున్నారండి పిల్లలు. ఇది వారికి ఉన్నటువంటి సంస్కారాలు. నిజమా అబద్ధమా? తల్లిదండ్రులు కూడా గుర్తించుకోవాలి, పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నామా, భౌతికమైన జ్ఞానం ఇస్తున్నామా అని. అందుకని ఇద్దరు గుర్తించుకోవాలి. తల్లిదండ్రులు ఆనందించకూడదు, పిల్లలు ఆనందించకూడదు. సో కాబట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, సంస్కారవంతంగా ఉన్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలానే రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు కూడా సమస్త ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నానా లేదా అనేది. ఆధ్యాత్మిక జ్ఞానమే ఇక్కడ ప్రధానంగా భాగవతం మనకు చెప్తుంది. అందుకని పిల్లలకు మనం ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మనం ఎప్పుడైతే పెంచుతామో వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇచ్చే జీవితం అదే. వాళ్ళు కూడా చెడిపోతారు, మనము చెడిపోతాం. ప్రజలు కూడా అంతే. ఆధ్యాత్మికంగా ప్రజలను మార్గదర్శనం చేయకపోతే రాజు ఆధ్యాత్మిక కేంద్రాలకు అందుకనే సహాయం చేయాలి, అండగా ఉండాలి, వాళ్ళని రక్షించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ఈరోజు ఎలా ఉన్నారంటే ఒక మత ప్రచారంగా చేసేస్తున్నారు చాలా వరకు. ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పుకుంటుంటాం కదా, హిందువులు అని చెప్పుకుంటూ ఉంటాం. మనం హిందువులం కాదు, సనాతనం, భారతీయులం అనమాట. భారతీయులు ఎప్పుడు కూడా హిందువులుగా భావించరాదు. అందుకని మనందరం కూడా అర్థం చేసుకోవాలి, మన వేద సంస్కృతి, వేదాల ద్వారా మనం పుట్టినటువంటి వారిమి, వేద జ్ఞానం కలిగినటువంటి వారిమి. అటువంటి వేద జ్ఞానం ద్వారా మనం ఎలా వ్యవహరించాలి, భగవంతుని మన జీవిత ఆధారంగా పెట్టుకోవాలి. భగవంతుని యొక్క సేవే మన జీవిత పరమార్థం, భగవద్భక్తి ఒకటే మన జీవితానికి పరమార్థాన్ని ఇచ్చేది. ఇది మనం ఆలోచించుకోవాలి. మన కులము, మన జాతి, మన కుటుంబం కాదు, నా ఇల్లు, నా వాళ్ళు అని లైన్ గీసుకుంటే ఇక్కడ కేవలం మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని భాగవతం ద్వారా మనం అవగాహన చేసుకొని ఆ భగవంతుని పట్ల వసుదేవ కుటుంబంలో ఒక్కడం అవ్వాలి అందరూ కూడా. అలా ఒక్కటైనప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతుంది. తొలగి ఆ భగవంతుని పట్ల భక్తిని చేసుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి రాగద్వేషాలు మనల్ని ఏమీ చేయవు. ఇంకొకరు మన పైన ఇంకు చల్లినా మనకేమీ కాదు, మనం హాయిగానే ఉంటాం. చల్లుకునేవాడు చల్లుకుంటూ ఉంటాడు, అది వాడి బుద్ధి అనమాట. వాళ్ళ పాడు బుద్ధి వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ మన బుద్ధి ఏమయ్యింది? అందుకని ఇక్కడ మనం భాగవతం మన బుద్ధికి శిక్షణ ఇవ్వాలి. మంగళహారతి అటెండ్ అవ్వాలి, 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి. తప్పనిసరిగా శిక్షణ, భక్తి శిక్షణను మనం పొందాలి. అలా ఎప్పుడైతే మనం పొంది చక్కగా ఉంటామో మన భక్తి మార్గంలో మనల్ని ఆ భగవంతుడే రక్షిస్తాడు. అందుకని ఇక్కడ ఇంద్రుడికి ఎవరు రక్షించారండి? అందరి కోసం తన త్యాగం చేశాడు, ఆ పాపం తను తీసుకున్నాడు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అందుకని గురువులైనటువంటి వాళ్ళు, రాజు అయినటువంటి వారు, కుటుంబంలో తల్లిదండ్రులైనటువంటి వారు మన కోసం, మన జాతి కోసం, మన సంఘం కోసం ఋషులు, గురువులు ఎంతో త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగాలను మనం గుర్తించుకోగలిగితే మనము కూడా కృతజ్ఞతలు కలిగిన వాళ్ళం అవుతాం. లేకపోతే అదేంటి, మన తల్లి కడుపును మనమే పొడిసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు మీ తల్లి కడుపును మీరు పొడుస్తారా లేదా రక్షిస్తారా అనేది మీకే వదిలేస్తున్నాను ఈ మాటను. కాబట్టి మీరు బుద్ధిమంతులనే భావిస్తున్నాను, కానీ ఈ కథాంశంగా మీరు బుద్ధిమంతులుగా మారి బుద్ధిమంతులుగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మనకు అందరికీ కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగిన చోట ఎటువంటి హాని, నష్టం రాదు, వాటిల్లదు. అందుకని మనకున్నటువంటి పైక్షపు ఆలోచనలన్నింటినీ కూడా కాల్చి పూర్తి చేసుకొని భగవంతుని యొక్క భజాహురే శ్రీనందనందన అభయ చరణార విందరే, ఆ గోవిందుని యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించినట్లయితే జగాయ్ మధాయ్, తారసాక్షి ఈ జగాయ్ మధాయ్, హరినామాన్ని తీసుకొని భగవంతుని ఆశ్రయించినటువంటి జగాయి మధాయిలు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకొని సన్మార్గంలో వాళ్ళు ఎంతో ఉన్నతులుగా అయ్యారు. నిజంగా మనం భక్తులు ఎదుగుతున్నాము అంటే మనం సన్మార్గములకు రావాలి. మనం రంగులు చల్లుతున్నామంటే భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. జగాయి మదాయ్ అనేవాళ్ళు ఒకప్పుడు నీచులుగా ఉండేవారు, దొంగలుగా ఉండేవాళ్ళు, దోపిడీగాళ్ళుగా ఉండేవారు. వాళ్ళు మాంసభక్షణ, వ్యభిచారం, దూదం, మత్తుపానీయం అనేటివి పూర్తిగా లోనై ఉన్నటువంటి జగాయి మదాయి ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు వారి పట్ల అనుగ్రహాన్ని చూపించి వారికి ఉపదేశం చేశారో, భగవన్ నామాన్ని పొందిన జగాయి మదాయి ఎంతో సంతోషించిన వారి నిరంతరము కూడా రోజుకు 108 మాలలు హరినామ జపం చేస్తూ భగవంతునికి సేవ చేస్తూ
భగవత్ ప్రచారం చేస్తూ ఎంతో వినమ్రతగా కృతజ్ఞత భావనతో గంగా నది ఒడ్డున మేము ఎంతో పాపం చేసిన వాళ్ళము, జగాయిను కొట్టాము అన్న పశ్చాత్తాపన చెందుతూ వాళ్ళు ఉన్నారు కాబట్టే భగవద్భక్తులు అభివృద్ధి పొందారు. అటువంటి కృతజ్ఞత మనకు ఉండాలి. మన గురువు అయినటువంటి వారు మనకు ఎంత సమయాన్ని కేటాయించారు, మనల్ని ఉద్ధరించడం నిమిత్తం వాళ్ళు మన కోసం ఇచ్చినటువంటి ప్రేమ, చూపించినటువంటి దయ మనం ఎలా మర్చిపోతాం? మర్చిపోతే హృదయం లేనటువంటి వాళ్ళమే, పాషాండులు. కాబట్టి మీరు పాషాండులుగా అవుతారా, పరివర్తన చెంది ఆ భగవంతుని పట్ల, సమస్త జీవుల పట్ల దయ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారా అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి ఈ కథాంశం ద్వారా. హరే కృష్ణ.